యేసు ప్రభువే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని అన్నాడు. సో చాలా మంది ఉన్నారు యేసు ప్రభు దగ్గర గుమ్ముగూడి. చాలా మందికి ప్రభువా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు అని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఆయన అలా కాలేదు. వెంటనే వాళ్ళందరినీ వదిలి నేను ఇంకా సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, వెళ్ళాలి అని చెప్పి సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒకటి. తర్వాత ఇంకేంటిది? నేను విరోధం పుట్టించడానికి వచ్చాను, సమాధానం పుట్టించడానికి, సమాధానం పడడానికి వచ్చాను అనుకుంటున్నారేమో. నో, నేను వచ్చిందే కయ్యాలు పెట్టించడానికి, విరోధము పుట్టించడానికి వచ్చాను. యేసుక్రీస్తు నిమిత్తము మనము అందరికీ విరోధులం అవుతాం. సత్యం చెప్తే అందరికీ విరోధులం అవుతాం. సో ఆ విషయాన్ని దేవుడు గడిచిన వారంలో మనకు జ్ఞాపకం చేశాడు. సో ఇంకా చివరిగా ఏం చెప్పుకున్నాం? తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి తిని. సో తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో ఈ విషయాలు గడిచిన వారంలో ఈ 5 విషయాలను మనం నేర్చుకోగలిగాం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశంలో, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిండు మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. సో ఈ క్రిస్మస్ పండుగకి ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి. సో అవి మన జీవితంలో కలిగి ఉండాలి. మనం క్రిస్మస్ పండుగ అందరం చేసుకుంటాం. ప్రపంచం అంతా చేసుకుంటుంది క్రిస్మస్ పండుగ. డిసెంబర్ 25 పండుగ అనుకుంటే నవంబర్ 25 నుంచే ఆ పండుగ హడావుడి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 25 నుంచి క్రిస్మస్ ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. రోడ్ల మీద క్రిస్మస్ స్టార్లు కనబడతా ఉంటాయి, షాపులలో క్రిస్మస్ స్టార్లు కనబడతా ఉంటాయి, క్రిస్మస్ ట్రీలు కనబడతా ఉంటాయి, క్రిస్మస్ తాతకు సంబంధించిన డ్రెస్సులు కనబడతా ఉంటాయి. సో క్రిస్మస్ వ్యాపారం బాగా జరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది అంటే మన ఇండ్ల పైన స్టార్లు కూడా కట్టేసుకుంటాం కదా, ఇంటి పైన స్టార్లు పెట్టుకుని. ఇప్పుడు క్రైస్తవులు ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి స్టార్ ఉంది, గుర్తుపట్టవచ్చు. సో ఇందులో ప్రాముఖ్యమైన విషయాలను కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సో చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చేది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనం అందరికీ కంఠస్థం రావాలని చెప్పారు. ఈ వచనాన్ని అందరూ కంఠస్థం చేసుకోవాలి, కంఠస్థం రావాలి అని చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. కంఠస్థం ఉంది ఎవరికైనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది తండ్రి అయిన దేవుడు నీవు నేను మనము క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కానుక. గొప్ప కానుక. ఈ గొప్ప కానుక ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి కానుక ఏంటి? ఆయన కానుక ఇవ్వకపోతే మనం క్రిస్మస్ చేసుకునే వాళ్ళము కాదా? ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నామంటే తండ్రి అయిన దేవుడు ఏదో ఒకటి సమర్పించుకున్నాడా? తండ్రి అయిన దేవుడు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసుకున్నాడా? ఏదో ఒకటి సమర్పించుకుంటే, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసుకుంటే, ఏదో ఒకటి త్యాగం చేస్తే ఈరోజు నీవు నేను మనం అందరం కూడా క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు లోకమును ప్రేమించాడు? మనమే మంచి వాళ్ళమని కాదు, ఆయన ప్రేమకు తగిన యోగ్యులమని కాదు. మన దగ్గర ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు. ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా దేవుడికి యోగ్యమైనటువంటి జీవితం మన దగ్గర లేదు. మనము యోగ్యులము కాదు, మనము ఆ ప్రేమకు అర్హులము కాదు. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమకు గుర్తుగా
మీరు వీరికి ఒక మంచి పండుగ చేయాలి, ఒక మంచి ఆశీర్వాదకరమైన తీసుకొని రావాలి వీరికి. నేను వాటిని ప్రేమిస్తున్నాను 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 ఊరికే చెప్పడం కాదు, ఆ ప్రేమను క్రియారూపకంగా చూపించాలి, క్రియారూపకంగా చూపించాలనుకున్నాను. అందుకు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు బలిగా అర్పించాడు. ఈ లోకమునకు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు. దానిని మనం క్రిస్మస్ అని అంటున్నాం. తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ప్రేమిస్తున్నాడు కనుక ఈ లోకంలోనికి మనుషులకు నేను ఒక మంచి కానుక ఇవ్వాలి, ఈ మనుషులకి ఒక మంచి గిఫ్ట్ నేను ఇవ్వాలి అని ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి సమర్పించుకున్నాడు. తన కుమారుణ్ణి సమర్పించుకున్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన దేవుడు ప్రేమాస్వరూపే. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపే. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు దయ కలిగినటువంటి వాడు. పాపలమైన మనలను యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ఏ మంచి లేకపోయినా దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమామయుడు. ఆయన ఆ ప్రేమామయుడు ఉట్టిగా నోటి మాటలతో చెప్పలేదు, ఓ మీరంటే నాకు ఇష్టం బిడ్డ అని నోటి మాటలతో చెప్పలేదు. ఆయన తన ప్రేమను క్రియారూపకంగా తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. ఆయన లోకమును ప్రేమించి ఒక మీటింగ్ పెట్టుకున్నాడట. పరలోకంలో దేవుడు ఒక మీటింగ్ పెట్టుకున్నాడట. మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో చాలా మంది దేవదూతలు పిలిచాడట. తన ముఖ్యులైనటువంటి దేవదూతలు ఎవరైతే చాలా ప్రాముఖ్యమైన దేవదూతలు ఉన్నారో వారందరినీ పిలిచాడట. పిలిచి, ఇదిగో నేను లోకమును ప్రేమిస్తున్నాను, లోకం అంటే నాకు ఇష్టం, లోకం నేను ప్రేమిస్తున్నాను కనుక నా ప్రేమను లోకానికి మీరు ఎవరైనా వెళ్ళి నా ప్రేమను తెలియపరుస్తారా అని అడిగాడంట దేవుడు. నా ప్రేమను మీరు ఎవరైనా తెలియపరుస్తారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పగలుగుతారా అని అడిగితే దేవదూతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పారంట. ఏం చెప్పారు తెలుసా? ఏ రఫాయిల్ ఇట్లా అంటే ఆ రఫాయిల్ దేవదూత వచ్చాడు. వచ్చిన తర్వాత, నేను లోకమును ప్రేమిస్తున్నాను కదా, నేను లోకమును ప్రేమిస్తున్నానంట, నీవు భూలోకములకు వెళ్ళి నా ప్రేమను ప్రజలకు ప్రకటిస్తావా, ప్రజలకు చెప్తావా అని అంటే ఆ రఫాయిల్ దేవదూత అన్నట, ప్రభువా నీ దండం పెడతా, నన్ను ఈ పదవి నుంచి తీసేసి ఇంకా చిన్న పదవి ఇచ్చినా పర్వాలేదా, నన్ను దగ్గర నుంచి తీసేసి ఇంకా నాకు వేరే పదవి ఇచ్చినా పర్వాలేదు, కానీ నేను మాత్రం భూలోకానికి వెళ్ళను. ఎందుకెళ్ళావు? భూలోకంలో ఉన్న మనుషులు లాగా వాళ్ళు ఒక రాక్షసుల నరమాంసాన్ని కూడా భక్షించేటువంటి మనుషుల వల్ల మనుషులని చంపుకునే తత్వంలో ఉంది, రక్తాన్ని పీల్చుకునే తత్వంలో ఉంది. కనుక వారికి దగ్గరికి వెళ్ళి నేను చెప్పేంత ధైర్యం నేను చేయలేను ప్రభువా, నేను వెళ్ళను, కావాలంటే ఈ పోస్ట్ తీసి నాకు ఇంకా చిన్న పోస్ట్ ఇచ్చిన పర్వాలేదు, లేదంటే సామాన్యమైన దేవతలో కొన్ని ఉంచిన పర్వాలేదు, కానీ నేను వెళ్ళనంటే వెళ్ళను అన్నట్టు. రఫాయిల్ అలా అన్నాడు. మిఖాయిలు పిలిచాడట. మిఖాయిలు పిలిచి మిఖాయిలు దేవదూతను అడిగాడంటే దేవుడు, నువ్వు వెళ్తావా నా ప్రేమను ప్రకటిస్తావా? ఆయన అన్నట, అయ్యా నేనా వాళ్ళ దగ్గరిక లోకానిక వెళ్ళాను ప్రభువా. ఎందుకెళ్ళావు? వారు వారి వరుస లేని ప్రజలు, వారెవరు? వారి వరుస లేని ప్రజలు. అక్క, చెల్లి, తమ్ముడు ఇవేమి వరుసలు లేవు. వాళ్ళు చాలా లైంగికమైనటువంటి కామంతో కూడుకున్నటువంటి ప్రజలు. లోతు దగ్గర నువ్వు పంపించావు దేవదూతలను, వారు వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదా?
వారిని నా దగ్గర పంపించు, వారితో కలయిక చేస్తా. అంతటి మూర్ఖు ప్రజల వల్ల నేను వెళ్ళను ప్రభు అన్నట. రఫాలి వెళ్ళలేదు, మిఖాయిలు వెళ్ళలేదు. సరే, చివరిగా గాబ్రియలు పెడతాం. గాబ్రియలు ఇట్లా, నువ్వు వెళ్ళిపోతావా? వచ్చాడు. గాబ్రియలు వెళ్తావా అంటే గాబ్రియలు అన్నాడు, అయ్యా నేనా? వాళ్ళిద్దరిలో నేను వెళ్తానా? వెళితే వెళ్తా కావచ్చు, ఎందుకంటే నీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కనుక నీ మాటను కాదనలేక వెళితే వెళ్తా కావచ్చు. కానీ నువ్వు చెప్పమని పని చేయ. వెళితే వెళుతా, నువ్వు లోకానికి వెళ్ళమన్నావు కనుక వెళుతా. వెళ్ళి నువ్వు చెప్పమని పని మాత్రం నేను చెయ్య. దేవుడు లోకమును ప్రేమిస్తున్న ఆ మాట మాత్రం చెప్పలేను. మరి ఏం చేస్తావు? ఎవరైనా వెళ్ళేదింటే వారికి నేను సహాయం చేస్తానంట. ఎవరైనా వెళ్ళేదింటే వారికి నేను సహాయం చేస్తా. ఏ సహాయం చేస్తావు? ఏ సహాయం చేయమని చేస్తా ప్రభా అంటే ఈ లోకం మెల్లగా యేసు ప్రభు వచ్చాడు. అయ్యా ఎవరు వెళ్ళట్లేదు కదా, నేను వెళతాను లోకానికి. యేసు ప్రభు యొక్క శరీరము అమర్చుకొని ఈ లోకమందు ప్రవేశిస్తూ, ఇదిగో నీవు నాకు ఒక శరీరం అమర్చుతుంది, నేను లోకానికి వెళతాను. అప్పుడు గాబ్రియలు దేవుడితో అంటాడు, అయ్యా నేను ఈయన వెళతాడు కదా, ఈయన వెళితే ఈయనకు నేను సహాయం చేసి పెడతాను. ఏం సహాయం చేసి పెడతావు? ఈయన లోకంలో పుట్టగానే, ఈయన లోకంలో ఏ తల్లి గర్భములోనైతే పుట్టబోతానో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నేనే చెప్తాను, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్తాను. నేను ఆ పనిని చేస్తా. ఆమె ప్రధానం చేయబడిన యోసేపు ఉన్నాడు కదా, యోసేపు దగ్గరికి వెళ్తా, గొల్లల దగ్గరికి వెళ్తా, వారికి చెప్తా మీకు యేసు ప్రభు పుట్టాడు, లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్తాను. ఆ పనిని చేయగలుగుతాను, కానీ మీ ప్రేమ నేను ప్రకటించలేను అని చెప్పాడట. యేసు ప్రభు చూడండి, ఫిలిప్పీలో రాసిన పత్రికలకు మాట్లాడాడు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుడే ఉండి దేవుని స్వరూపమును కలిగి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ అయ్యా నేను వెళుతాను లోకానికి, నన్ను పంపించు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు తండ్రి అయినట్టు దేవుడు ఆయనకు 10 మంది కుమారులు ఉండి 10 మందిలో నోకరి పోరా అని చెప్పలేదు. నోకరి పోయిరా, లోకానికి నా ప్రేమను చెప్పు అని ఏం చెప్పలేదు. బైబిల్ ఎందుకు చెప్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తారు. అక్కడ ఏం చెప్తారు చూడండి, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ అంటే ఒక్కడే, ద్వితీయ లేనిది, ఒక్కగానొక కుమారుడు, ఒక్కగానొక్కడే. ఆయన 10 మంది ఉండి 10 మందిలో ఒకరిని నేను సమర్పిస్తాను, ఒకరిని లోకానికి పంపిస్తాను చెప్పలేదు. చాలా మంది ఉండి చాలా మందిలో ఒకరిని పంపితే ప్రాబ్లం అనిపించదు, కానీ ఆయన అద్వితీయ కుమారుణ్ణి, ఈ లోకమునకు ఒకగానొక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. కనుక ఆయన పుట్టిన దినమున నువ్వు క్రిస్మస్ అని అంటున్నావు. అనుకునేది ఒకే ఒక కుమారుడు.
కుమారుని నీకు నాకు లోకమునకు ఒక గిఫ్ట్గా అర్పించాడు. ఆయన సాక్రిఫైస్ చేయకపోతే దేవుడు ఎవడు పోనట్టున్నాడు. సరే, ఏదో రకంగా మనమే సేవకుల భూలోకంలో ఇట్లనే మోషేను అబ్రహామును లేపినట్టు లేపుకుంటూ, గిద్యోను లేపినట్టు లేపుకుంటూ, కాలేబు లేపినట్టు, యెహోషువ లేపినట్టు లేపుకుంటూ, దావీదును వాడుకున్నట్టుగా వాడుకుంటూ అలా నడిపించుకుని పోదాంలే అని అనుకోలేదు ఆయన. కానీ వారికి నిజమైనటువంటి ప్రేమ వీళ్ళెవరూ కూడా ప్రకటించలేదా? ఏ ప్రవక్త ప్రకటించలేదు, ఏ రాజు ప్రకటించలేదు, ఏ సాధువు ప్రకటించలేదు. చెప్పిన వారు అర్థం చేసుకోలేని స్థితిలో పోతున్నారు. సరైన రీతిలో నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను కనుక ఆ లోకముకు సరైన ప్రేమ అందాలంటే నా కుమారుడే వెళ్ళాలని తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకమునకు సమర్పించాడు, అర్పించాడు. ఆయన అర్పించిన దానిని, ఆయన సమర్పించిన దానిని ఈరోజు నీవు నేనేం చేస్తున్నా? మనం క్రిస్మస్ అంటే ఆయన సమర్పించకపోతే నీకు క్రిస్మస్ లేదు, నాకు క్రిస్మస్ లేదు, ఎవరికి అసలు క్రిస్మస్ ఏ ఉండేది కాదు. ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నామంటే యేసు క్రీస్తు తన ఏకైక కుమారుని భూలోకమునకు సమర్పించాడు, అర్పించాడు. ఆయన అర్పించేందుకు మనం ఆరాధన చేసుకుంటున్నాం, చక్కగా పండుగ చేసుకుంటున్నాం. కానీ మనం ఏమైనా దేవుడికి అర్పిస్తున్నామా? చూడండి, రెండోదిగా ఆయన ఇంకేమి సమర్పించాడో, ఇంకేం కలిగిందో బైబిల్లో రెండో మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని అర్పించాడు. కుమారుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు కూడా ఈరోజు నీవు నేను పండుగ చేసుకుంటున్నామంటే ఆయన కూడా కానుక అర్పించాడు, సమర్పించుకున్నాడు. ఆయన కూడా ఆయన ఏం సమర్పించుకున్నాడు అంటే, ఇందాకనే మనం చదువుకున్నాం 2:6 ఫిలిప్పీయులు రాసిన 2:6 ఏమో చదువుకున్నామమ్మా? దేవుని స్వరూపము నుండి దేవుడితో సమానముగా పరలోకములో సింహాసనం మీద కూర్చుంటవలసినటువంటి వాడు ఆయన. ఎక్కడ ఉండాలి ఆయన? దేవుడితో సమానంగా సింహాసనం మీద, ఆ పరలోకములో సింహాసనం మీద కూర్చొని గాన ప్రతిగానాలు, దేవదూతలు స్తుతి గానాలు చేస్తూ ఉంటే ఆ స్తుతుల మీద ఆశీనుడు కావాల్సినటువంటి వాడు ఆయన యేసు ప్రభువు. కానీ ఆ సింహాసనమును ఆయన త్యాగం చేసుకున్నాడు. ఈ సింహాసనం నాకు వద్దు, ఈ సింహాసనం మీద నేను కూర్చుంటే లోకమునకు దేవుని ప్రేమ తెలియదా? ఈ సింహాసనం మీద కూర్చుంటే నేను మహిమపరచబడతాను, ఈ సింహాసనం మీద కూర్చుంటే నేను గౌరవించబడతాను, ఈ సింహాసనం మీద కూర్చుంటే అందరూ నన్ను హాలు చేస్తాను. కానీ ఈ సింహాసనం మీద కూర్చుంటే దేవుడి ప్రేమ పరచడం తెలియదనుకున్నాడు. ఈ సింహాసనమే నాకు వద్దు, ఈ సింహాసనమే నాకు వద్దు అనుకొని ఆ సింహాసనాన్ని త్యాగం చేసుకొని సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకమునకు ఒక వ్యక్తునిగా, ఒక పేదవాడిగా, పొత్తికుడలతో చుట్టబడినటువంటి వ్యక్తిగా, తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. కారణం ఏంటి? ఆయన సమర్పించుకోకుండా అదే సింహాసనం మీద కూర్చొని చక్కగా దేవదూతల చేత ఆరాధన చేయించుకుంటూ మహిమపరచబడుతూ అక్కడే ఉంటే ఈరోజు నీకు నాకు క్రిస్మస్ ఉండేదా? ఈరోజు నీకు నేను క్రిస్మస్ చేసుకుంటున్నామంటే ఆయన సింహాసనమును ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేయకపోతే నీకు క్రిస్మస్ లేదే. ఆయన సింహాసనాన్ని త్యాగం చేయకపోతే నువ్వు క్రిస్మస్ జరుపుకునే వ్యక్తివే కాదే. క్రిస్మస్ జరిగించుకోవడానికి ఎంతో మంది త్యాగం చేశారు. అందులో దేవుడు చేశాడు, యేసు ప్రభువు కూడా త్యాగం చేశాడు. తన సింహాసనంలో, తన మహిమను త్యాగం చేశాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివి కొన్ని మాటలు చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందు ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఎవరి యందు సృజించబడ్డాయి? యేసుక్రీస్తు యందు. ఆయన అన్నిటికీ ఆధీనుడైన దేవుడు. అవన్నిటిని వదులుకొని వాటిని రాజ్య పరిపాలన చేసుకుంటూ ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసుకుంటూ అక్కడే నిత్యము స్తోత్రార్హుడై ఉండాల్సినటువంటి వాడ. ఈ భూమి మీద ఉన్నాయి, పరలోకములు ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, సముద్రములో ఉన్నాయి, అదృశ్యమైనవి దృశ్యమైనవి. ఇవి ఏమైనా ఉన్నాయి అంటే దానికి కారణం, దానికి మూలం ఆయన. వాటన్నిటి చేత మహిమపరచబడుతూ ఆరాధించబడుతూ సింహాసనం కూర్చుని హాయిగా ఉండాల్సినటువంటి వాడు ఆయన. కానీ అవేమి వద్దనుకొని దాస స్వరూపం ధరించుకొని రిక్తునిగా పసిబాలుడిగా పేదవారి కడుపులో యేసు ప్రభు కుమారుడిగా జన్మించాడు. అది క్రిస్మస్ అని చేసుకుంటున్నాం, సంబరపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మంచిది. ఈరోజు క్రిస్మస్ చేసుకోవడానికి యేసు ప్రభు త్యాగం చేశాడు. ఈరోజు క్రిస్మస్ చేసుకోవడానికి తండ్రిని దేవుడు త్యాగం చేశాడు. మరింత త్యాగం చేయబట్టి నువ్వేం చేస్తున్నావు? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటున్నావా? హ్యాపీ క్రిస్మస్ అంటున్నావా? మరి ఆ త్యాగం చేసినటువంటి ఆ త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని మహిమపరుస్తున్నామా? ఆ త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ నా వంతుగా నేను కూడా త్యాగం చేయాలని త్యాగం చేస్తున్నామా? క్రిస్మస్ లో త్యాగం కనబడాలి, క్రిస్మస్ లో సమర్పణ కనబడాలి. మనం త్యాగం చేయకపోతే, మనం సమర్పణ చేయకపోతే పక్క అన్నిటికి క్రిస్మస్ ఉండదు. మనమే క్రిస్మస్ చేసుకుంటాం తప్ప అన్నిటికి క్రిస్మస్ ఉండదు. ఇక వాళ్ళు త్యాగం చేసుకున్నారు కనుక అన్నిటిమైన మనకు ఈరోజు క్రిస్మస్ అని అంటున్నాం. మనం చూడండి, బైబిల్ నీకు ఒక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మూడో త్యాగం. ఒకటి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు త్యాగం చేశాడు. కుమారుడైన దేవుడు తన సింహాసనమును త్యాగం చేశాడు. మూడోది మరియమ్మ. చూడండి బైబిల్లో మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18-19 వచనాల్లో చదువుకున్నా. దానికంటే ముందుగా లూకాసు వార్త మొదటి అధ్యాయం 17వ వచనం చదువుకున్నా. లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును. లూకాసు వార్త మొదటి అధ్యాయము 27వ వచనం. 27. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఎవరి యుద్ధకు పంపబడ్డాడు? ఎవరి యుద్ధకు పంపబడ్డాడు? కన్యక యుద్ధకు. ఈరోజు నీవు నేను క్రిస్మస్ చేసుకుంటున్నామంటే మరియా తన జీవితాన్ని త్యాగం చేసింది, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది,
తన గర్భసంచిని సమర్పించుకుంది దేవుడికి. అప్పటికే యోసేపుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. యోసేపు మరియలకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత యూదుల ఆచార ప్రకారం కొంత గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. మనకులాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వెంటనే 15 రోజులలో పెళ్లి, కొంతమందికి ఇవాళ ఎంగేజ్మెంట్ రేపే పెళ్లి, కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటారు. ఇలా మనం చేస్తాం. కానీ యూదుల ఆచార ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. సో ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళకి వాళ్ళ చట్ట ప్రకారంగా వివాహం అయిపోయినట్టే. సగం వివాహము మనం అనుకుంటాం సగం వివాహం అయిపోయింది అని. కానీ వారి దృష్టిలో యూదుల ఆచార ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎవరికైనా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కలిసి, ఏమ్మా మీ భర్త బాగున్నాడు అంటే ఎవడాడు అంటదా కదా. గట్లమ్మా అంటే ఎంగేజ్మెంట్ అయినంత మాత్రం వాడు భర్త అయిపోయిట, పెళ్ళి అవ్వాలి కదా అప్పుడే వాడు భర్త అవుతాడు. కానీ యూదుల ఆచార ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే చట్టపరంగా వారికి వివాహము జరిగిపోయింది. అందుకే ఆమె ప్రధానము చేయబడినటువంటి మరియా, కన్య మరియా, ఆమె భర్త అయిన యోసేపు అంటుంది బైబిల్లో. భర్త అయిన యోసేపు అంటుంది అంటే ఆల్రెడీ వివాహము జరిగింది అన్నట్టుగానే. వివాహం అయిన తర్వాత కదా మనం భర్త అనేది. వివాహం కాకముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ భర్త అంటే ఒప్పుకుంటుందా అమ్మాయి? చెప్పుకొని పడతా ఉంటుంది కదా. అట్లాగే మన సాంప్రదాయం ఏదైతే యూదుల ఆచార ప్రకారంగా ఆల్రెడీ ఆమెకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెట్రోల్ అంటారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వీరి వివాహానికి కొంచెం సమయం ఉంది. ఈలోపే గాబ్రియలు దేవతతో వచ్చి చెప్పాడు కదా, అయ్యా వేరెవరైనా వెళ్ళే వాళ్ళకి నేను సహాయం చేస్తా అని. గాబ్రియలు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి చక్కగా భక్తి పరురాలు, నీతిమంతురాలు, కన్యకగా తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఏదో ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవుడి దగ్గర నమ్మకం కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డ. గాబ్రియలు దేవతతో వచ్చి పిడుగు లాంటి వార్త చెప్పాడు. ఏం చెప్పాడు? మరియమ్మా దయాప్రాప్తురాల, నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటో అని కంగారు పడతా ఉంది ఆమె. ఏంటయ్యా శుభవచనం అంటే, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. అయ్యో నేను పురుషుణ్ణి ఎరగని తానే, ఇది నాకెలాగూ సాధ్యం? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతి అవుతావు. వెంటనే ఒక ఆలోచన రావాలి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నన్ను చేసుకునేటువంటి వాడు, నాకు భర్తగా ఉన్నటువంటి వాడు యోసేపు ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి? ఈ రోజు నేను ఎంగేజ్మెంట్ అయినా నేను ఒకవేళ గర్భము ధరించాను అని తెలిస్తే ఆ భర్త అయినటువంటి యోసేపు నన్ను ఎన్ని అవమానాలు పరుస్తాడో, నన్ను ఏమంటాడో, నన్ను ఎంత చులకన చూస్తాడో. నువ్వంత మంచిదాన్ని అనుకున్నాను, నువ్వంత భక్తి పరులు అనుకున్నాను, నువ్వంత క్రైస్తవ జీవితం అనుకున్నాను, ఎంతటి నీచమైన దాన్ని అనుకోలేదు అని చెప్పేసి ఎన్ని రకాలుగా నన్ను అవమానపరుస్తాడో, ఎన్ని రకాలుగా నన్ను బాధ పెడతాడో, ఎన్ని రకాలుగా నన్ను హింసిస్తాడో అవేవి ఆలోచన చేయలేదు. ఇంకొకటి, చట్ట ప్రకారంగా యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా పెళ్లి కాకముందే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిస్తే అది వ్యభిచారం ద్వారానే ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి. కనుక అమ్మాయిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అని అంటారు. ఇప్పుడు బయటికి వెళ్తే నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే దాచుకునేది కాదయ్యా ఈ కడుపు,
నేను ఎంత దాచుకున్నామన్నా దాచుకునేటువంటి పరిస్థితి కాదులే. సమాచారం తెలిస్తే నన్ను రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. ఎందుకు అవమానాలు? యేసు ప్రభును గర్భము దాల్చినందుకు, యేసు ప్రభును గర్భములోనికి స్వీకరిస్తున్నందుకు అవమానాలు, నిందలు, భయంకరమైన సూటిపోటి మాటలు, చీని ఒకనకు చూపించకు. లోకం ఎన్ని రకాలుగా పొడికి వస్తుందో. ఆ రోజు మరియమ్మ ఎవరు ఏమన్నా అనుకొని రాళ్ళు తీసుకుని నన్ను కొట్టి చంపినా పర్వాలేదు అని తన ప్రాణ త్యాగం చేసింది కనుక, తన గర్భసంచిని త్యాగం చేసింది కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా క్రిస్మస్ను జరిపించుకుంటున్నాం. మరియమ్మ ఏం త్యాగం చేసింది? గర్భసంచిని త్యాగం చేసింది, తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఎందుకు? నువ్వు క్రిస్మస్ జరిగించుకోవాలని, నీ ఇంట్లో క్రిస్మస్ ఉండాలని, నీ క్రిస్మస్ నువ్వు చక్కగా ఆనందించాలని మీ కొరకు ఆ మరియమ్మ తన అవమానాన్ని భరించింది. హేళన చేయబడ్డది, హింసించబడ్డది, తృణీకరించబడ్డది. రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతారు, అయినా పర్వాలేదు, చచ్చిపోయినా చచ్చిపోతాను, యేసు ప్రభు గర్భం దాలుస్తాను. ఆమె ఆ రోజు సాక్రిఫైస్ చేయకపోతే, ఆమె ఆ రోజు గర్భాన్ని త్యాగం చేయకపోతే ఈరోజు నీకు నాకు క్రిస్మస్ ఆమె తన ప్రాణాన్ని పండుగ పెట్టకపోతే నీవు క్రిస్మస్ చేసుకునే వ్యక్తివి కాదా? ఒక ప్రేమైన దేవుడు పిల్లలారా, తండ్రి దేవుడు తన కుమారుడిని సమర్పించాడు. కుమారుడైన దేవుడు తన సింహాసనమును సమర్పించాడు. మరియమ్మ తన గర్భముని సమర్పించింది. అందుకే ఈరోజు నీవు నేను క్రిస్మస్ ఆరాధనను ఘనంగా జరిపించుకుంటున్నా. ఘనంగా ఓ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దీని వెనుక త్యాగాలు మర్చిపోతున్నాం, దీని వెనుక వాళ్ళు పడిన ప్రయాసాన్ని మర్చిపోతున్నాం, దీని వెనుక ఆ సింహాసనాన్ని వదులుకునేది మర్చిపోతున్నాం, దీని వెనుకాల తన ఒక కాలకు కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు, అది మర్చిపోతున్నా. ఇంకా ఆ బాలుడైన యేసుక్రీస్తును మనం చూసుకుంటూ ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే ఆరాధన, ఇదే ఆనందం. కానీ ఆనందం వెనకాల ఎంత శోకం ఉంది, ఎంత వేదన ఉంది, ఎంత గంభీరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్ జరిగించుకుంటున్నామంటే వారి త్యాగం. నాలుగోది, బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇందాక చదువుతున్నటువంటి లేఖన భాగం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధి మీదనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము శారీరకంగా ఏకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు, చూడండి ఇక్కడ భర్త మెన్షన్ చేశాడు. అక్కడ ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలా మరియమ్మ తన ప్రాణాన్ని, తన గర్భాన్ని త్యాగం చేసింది. ఎందుకు చేసింది అంటే, గాబ్రియేలు దేవదూత వచ్చి దయాప్రాప్తురారా మీకు శుభము,
ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ నిన్ను కప్పుకుంటాడు, నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసు పేరు పెట్టు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత లేదు 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 నువ్వు చెప్తే నేను ఎందుకంటా, ఏం కాపురే నువ్వు కాదు, నాకు దేవుడే స్వయంగా రావాలా, అప్పుడు నేను వింటా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎవరు చెప్పినట్టే నాకు దేవుడు చెప్పిందంటే దేవుడితో దయ్యంతో మరి నాకేం తెలుసు అని అవమానపరిచే అవకాశం ఉండదు. నాకు దేవుడే రావాలని చెప్పలేదు. ఆ దేవదూత గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్పిన దేవుని మాటలు చెప్పాడు, దేవుడే నాతో మాట్లాడారని ఆ మాటలకు విధేయత చూపింది. ఎవరు? మరియా. దేవుడు వాక్యానికి విధేయత చూపాలా? దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, వాక్యానికి లోబడకుండా నా జీవితంలో క్రిస్మస్ చేసుకుంటాను అంటే అది క్రిస్మసే కాదు. నేను జీవితంలో వాక్యానికి లోబడాలి. గాబ్రియేలు దేవదూత చెప్పగానే వెంటనే తల వచ్చి నిదాసురా నిశ్చిత్తము చెప్పినట్టే నాకు జరగాలి. దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు విధేయత చూపితే అప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ మనం జరిగించుకుంటాం. నిజమైన క్రిస్మస్ అప్పుడు ఉంటుంది. నీకు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ రావాలి అంటే ఏముండాలి? నీ జీవితంలో విధేయత, దేవుని వాక్యానికి విధేయత చూపడం. మరియం అలాగే విధేయత చూపింది. ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపు ప్రదానం చేయబడ్డది మరియమ్మ. అక్కడ చక్కగా భార్యగా పిలువబడుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రదానం చేయబడేది. కనుక యోసేపు బయటికి వెళ్ళినప్పుడు అలా, ఎరా యోసేపు బాగున్నావా? బాగున్నా. ఎప్పుడు నీ పెళ్ళి? మరియమ్మ బాగుందా? నీ కాబోయే భార్య బాగుందా? ఫ్రెండ్స్ బయటకు వెళ్ళిన తర్వాత లోకంలో చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన యవనస్తుడే, కానీ యవనస్తుడే కానీ ఆయన ఎవరంట? నీతిమంతుడు. ఎవరైనా నీతిమంతుడు. చాలా మంది యవనస్తులు ఉంటారు, యవనస్తులు చాలా మంది ఉంటారు, కానీ ఏముండదు వాళ్ళలో? నీతి ఉండదు. యవనస్తులైనటువంటి వారికి ఏముండాలా? ఏముండాలి? యవనస్తులకి నీతి ఉండాలి. నీతి లేని యవనస్తులు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచలేదు. అంటే నీతి ఉంటే, ఆ యవనస్తుడిలో నీతి ఉంటే, యవన బిడ్డలో నీతి ఉంటే ఇతరులను కించపరచడు. నీతి ఉన్న వ్యక్తి ఏం చేయడు? కించపరచడు. ఇతరులను అవమానపరచడు. ఇతరులు నీతిమంతులు కనుక ఆమెను అవమానపరచడం లేక, ఆమెను కించపరచడం ఇష్టం లేక, ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యముగా ఆమెను చెల్లి విడాకులు పొందాలి అనుకున్నాడు. ఎవరు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నీతి కలిగిన వ్యక్తి మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ఇతరులను కించపరచడు. నువ్వు ఇతరులను కించపరుస్తున్నావు అంటే నీలో ఏమి లేదు? ఏమి లేదు? నీతి లేదు. పేరు చెప్పుకుంటాను, నేను నీతిమంతుని. నీతిమంతుడు ఎప్పుడు కూడా పక్క వారిని కించపరచడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా పక్క వారిని అవమానపరచడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా పక్క వారిని హేళన చేయడు. యోసేపు నీతిమంతుడు. అక్కడ నీతిమంతుడు కనుక ఆమె ప్రెగ్నెంట్ తెలిసి ఆమెను అవమానపరచడం ఇష్టం లేదు, ఆమెను బయటకు లాగడం ఇష్టం లేదు. ఆమె 10 మందిలో కూర్చుని పెట్టి, ఇదిగో నాకు వివాహం జరిగేది, ప్రదానం చేయబడింది, ఇప్పుడేమి మేము ప్రెగ్నెంట్ తెలుస్తుంది కనుక ఈమె నాకు వద్దు అని 10 మందిలో చెప్పి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకి. కానీ రహస్యముగా, సీక్రెట్ గా ఆమెను తప్పించుకోవాలి.
అంటే అవసరమైతే ఆ నిందను నా మీదే వేసుకోవాలి, నేనే ఇష్టం లేదని చెప్పాలి. ఎలా చేయాలి? నేను ఆమెను అవమానపరచొద్దు, ఇటు వివాహం చేసుకోవద్దు. ఎలా విడిపించుకోవాలి అని ఆలోచన పడ్డాడు యవనస్తుడు. ఎవరైనా ఎవరు? యోసేపు ఆలోచన చేస్తున్నాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థన పరుడు. బైబిల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు నీతి అంటే ఏంటో, ఏంటి నీతి అంటే? యేసు ప్రభువును కలిగి ఉండడమే నీతి. చాలాసార్లు చెప్తున్నాం ఆ మాట. యేసు ప్రభువును కలిగి ఉండడమే నీతి, దేవుణ్ణి కలిగి ఉండడమే నీతి. ఈ నీతిమంతుడు యేసు ప్రభువును కలిగి నీతిమంతుడు ఆ మరియ వరకు ప్రధానం చేపట్టిన తర్వాత ఎట్లయినా చేసి మనం విడిపించుకోవాలని చూస్తున్నప్పుడు అప్పుడు ఆ గాబ్రియేలు దేవదూత వచ్చి, యోసేపు, ఓ యోసేపు, పడి లేచాడు. మరియు చేర్చుకుంటూ నువ్వు అభ్యంతరపడక, ఆమె గర్భం ధరించింది నువ్వు అనుకున్నట్టుగా పాపము చేసి కాదా, అక్రమ సంబంధాలు పెట్టుకొని కాదా, పురుషుణ్ణి కూడి గర్భం ధరించలేదా. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు. ఈ మాట ఒక పురుషునికి గాబ్రియేలు దేవదూత వచ్చి చెబితే వింటాడా? లోబడతాడా? ఇప్పుడు పెళ్ళైంది, రెండో సంబంధం. అమ్మాయికి పెళ్ళైంది, అబ్బాయికి రెండో సంబంధం. అంటే అబ్బాయి వద్దు, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయితే వాళ్ళకి రెండో మ్యారేజ్, రెండో సంబంధాన్ని నేను చేసుకోవాలా? వద్దంటే చెప్పినా కూడా నాకు ఫస్ట్ మ్యారేజ్ కనుక నాకు కావాల్సిన వారు కూడా ఫస్ట్ మ్యారేజ్ కావాలి. అది కొన్ని సందర్భాలు బట్టి అలా జరిగింది అని అంటే కూడా అవుతుంది. నాకు ఒప్పుకోమని. అట్లాంటిది నువ్వు కాబోయే భర్త ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయినా, ఆ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఆమెను నువ్వు చేర్చుకొని వెంటబెట్టుకుని ఆమెతో పాటు నువ్వు తిరగాలి, ఆమె యోగక్షేమాలను చూడాలి అని దేవుడు చెప్పి పంపితే ఆ మాట మీద లోబడాలి. లోబడగలమా? విధేయత చూపగలమా మనం? నీతిమంతుడైన యోసేపు ఆ రోజు తన పరువు మర్యాద ఏమీ చూడలేదు. ఒకవేళ నేనేమైనా వెంటబెట్టుకొని పోతే నా స్నేహితులందరూ ఏమంటారు, సమాజం ఏమంటుంది, నా తల్లిదండ్రులు ఏమంటారు, నా బంధువులు ఏమంటారు, నా స్నేహితులు ఏమంటారు, ఇరుగు పొరుగు వారు ఏమంటారు? యోసేపు మంచిది నాయనా, కలిసి వచ్చే కాలానికి నడిచించే కొడుకు వస్తుంది నీకు, సూపర్ అని చెప్పేసి అని హేళన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, అవమానపరుస్తున్న వారు ఉన్నారు. అరే వీడికి పెళ్ళే కాలేదు, వీడి వారి దగ్గరగా కాపురం చేయలేదు, వీడి కొడుకురా. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల నిందలు. అనుకున్నటువంటి పేరు ఇప్పటిదాకా మంచి పేరుంది, ఇప్పటిదాకా మంచి గౌరవంగా బతికిన వ్యక్తి, ఇప్పటిదాకా మంచి భక్తి పరుడుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దేవుడు మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా పక్కకు పడేశాడు. ఎస్ ప్రభువా, నేను మరి చేర్చుకుంటాను, రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా, నీ మాటకు నేను విధేయత చూపుతాను. నీ మాటకు నీ విధేయత చూపాలంటే నా పరువు పక్కన పెట్టాలి, నీ మాటకు నీ విధేయత చూపాలంటే నా అవమానాన్ని భరించాలి, నీ మాటకు నీ విధేయత చూపాలంటే స్నేహితులతో కలిసి తిరగొద్దు. నేను తిరిగితే అవమానాలు వస్తాయి. నా బంధుత్వంతో స్నేహం పెంచుకోవద్దు. పెంచుకుంటే ఒకవేళ మాటల్లో మాట ఏమైందిరా, నీ భార్య ప్రెగ్నెంట్ కదా, లేదు ఆమె
పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ ఆయన ఎవరు ఆయన? మీ దోస్తేనా? ఎవరు నమ్ముతారని సమాజం అవన్నీ భరించడానికి సిద్ధపడ్డాడు. కనుకనే ఈరోజు నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నా. మరి క్రిస్మస్ ఇతరులు చేసుకోవడానికి నువ్వే భరిస్తున్నావు. ఏం త్యాగం చేస్తున్నావు? నువ్వు త్యాగం చేస్తే కదా ఇతరులకు క్రిస్మస్ జరిగేది. నువ్వు క్రిస్మస్ చేసుకోవడానికి ఎంతమంది త్యాగం చేశారు చూడండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని త్యాగం చేశాడు. కుమారుడైన దేవుడు తన సింహాసనమును త్యాగం చేశాడు. మరియమ్మ తన గర్భాన్ని త్యాగం చేసింది. యోసేపు తన పరువు మర్యాదలను, పేరు ప్రఖ్యాతలను త్యాగం చేశాడు. పరంగా పెట్టాడు వారిని. అందుకే ఈరోజు నీకు నాకు క్రిస్మస్ ఉంది. మరి ఏం త్యాగం చేస్తున్నాము? ఏమి సమర్పించుకుంటున్నాము? ప్రేమైన దేవుని పిల్లలారా, మన జీవితాలలో క్రిస్మస్ అంటే త్యాగంతో కూడుకుంది, అర్పణతో కూడుకుంది, సమర్పణతో కూడుకున్నది. క్రిస్మస్ అనగా దేవుడికి మనం సమర్పించుకోవాలి. క్రిస్మస్ అనగా మనం త్యాగం చేయాలి దేవుడి కొరకు. దేవుడు నీ కొరకు త్యాగం చేస్తే నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు. ఇంకొకరు క్రిస్మస్ చేసుకోవాలంటే, ఇంకొక అన్యజనుడు క్రిస్మస్ లోనికి రావాలి అంటే నువ్వు త్యాగం చేయాలి కదా. ఏం త్యాగం చేస్తున్నావు? నీ పేరు త్యాగం చేస్తున్నావా? నీ మర్యాదను త్యాగం చేస్తున్నావా? నీ గర్భాన్ని త్యాగం చేస్తున్నావా? ఆయన ఒక కుమారుని త్యాగం చేశాడు. ఆయనకున్న సింహాసనమును త్యాగం చేశాడు. మనమే త్యాగం చేస్తున్నాం. మనమే క్రిస్మస్ చేసుకుని సరిపోతుంది. మనం త్యాగం చేయాల్సిన పని లేదు, ఇతరులు క్రిస్మస్ లోనికి రావాల్సిన అవసరం లేదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాను చాలాసార్లు. నువ్వు త్యాగం చేసి ఒక 10 మందికి క్రిస్మస్ జరిగించాలి. వాళ్ళు త్యాగం చేస్తే లోకం అంతా క్రిస్మస్ చేసుకుంటుంది. కనీసం నీ త్యాగం ద్వారా ఒక 10 కుటుంబాలకు 10 మందికి నువ్వు త్యాగం చేయలేవా? అప్పుడు దేవుడు మన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట కూడా నేను బైబిల్ గ్రంథంలో వచ్చి జ్ఞాపకం చేస్తాను. సో మనకు పేరు తెలుసు, జ్ఞానులు. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు, రెగ్యులర్గా మనం చదువుతాం కదా. జ్ఞానులు కూడా త్యాగం చేశారు. అక్కడ చాలా కీలకమైన పరిస్థితులు ఉంటాయి. లూకాసు వార్త చూడండి, జ్ఞానులు ఒకసారి చదవండి. మత్తయి వార్త, లూకాసు వార్త ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటాయి చెప్పండి. చెప్పరా? తీసి చదువుతారా? ఎక్కడుంది? మత్తయి వార్త. ఓకే, చదువుతారు. దొరకలేదా? వారు ఆ నక్షత్రము చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, మూలమును కానుకలుగా సమర్పించి అవే మనకు తెలుసు. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు. అదంతా మీరు చదువుకోండి, తెలుసు మనందరికీ ఆ వాక్య భాగంగా. ఆకాశములు ఆ నక్షత్రం వెలిసింది. గాబ్రియల్ దేవుడితో చేసింది అదే. ఏం చేస్తావురా గాబ్రియల్ అని దేవుడు అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఓకే, బాగుంది. ఆ తర్వాత యోసేపు దగ్గరికి పోయి చెప్తాను, బాగుంది.
ఆయన పుట్టగానే ఈయన భూలోకంలో మరియమ్మ గర్భంలో చదివేటప్పుడు కేవలమనగానే ఆకాశంలో పెద్ద నక్షత్రం పెడతాను, చాలా బ్రైట్నెస్ గా పెడతాను, చూడగానే కనబడినట్టుగా పెడతాను. ఓకే, బాగానే ఉంది. ఆ నక్షత్రాన్ని చూశారు విజ్ఞానులు. వారికి తెలిసింది ఏంటంటే ఈ నక్షత్రం పుట్టినప్పుడు ఒక రాజు పుడతాడు. రాజు ఎక్కడ పుడతాడు? సామాన్యంగా రాజులోనే పుడతాడు. రాజులో పుట్టినోడు రాజు. వాళ్ళకి అదే జ్ఞానంతో చక్కగా హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మేము తూర్పు దేశం నక్షత్రం చూసి వచ్చాము. తూర్పు దేశపు జ్ఞానుల మేము నక్షత్రాన్ని చూసి వచ్చాము. మన ఇంట్లో ఏదో చిన్న రాజు పుట్టాడని కదా, ఒకసారి చూపించవా? ఆయనకు మా బంగారం సాంబరాన్ని కూడా నడిపించి సాగిపడి నమస్కారం చేస్తాం. రాజు ఒక్కసారిగా కోపం వచ్చి పనిచేసేది ఎవరు? జ్ఞానులుగా. జ్ఞానులకు ఒక్కసారిగా చెప్పేసరికి రాజుకు కోపం వచ్చింది. లోపల కలవరం పడ్డాడు. దర్శనం అంతా కలవరం పడ్డది. కలవరం ప్రారంభమైంది. కలవరం పెట్టించే పని చేశారు. అయ్యా, మీ కొరకు ఆ నక్షత్రం పెట్టాడు, ఆ నక్షత్రాన్ని చూసి సరైన మార్గంలో వెళ్ళండిరా బాబు అంటే సరైన మార్గంలో వెళ్ళకుండా రాజు దగ్గరికి వెళ్ళి, హెరోదు రాజు దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ ను కాస్త కలవరం పుట్టించే విధంగా చేశారు. ఏం చేశారు వాళ్ళు? కలవరం పుట్టించేటట్లు చేశారు. ఉందా ఆడ కలవరం అనేది? ఎన్నో వచనం? హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ, పట్టణమే కలవరం వచ్చేసింది. క్రిస్మస్ వచ్చింది నాయన, మీ కొరకు త్యాగాలు చేసి మరియమ్మ గర్భం సమర్పణ చేసుకుంది. యోసేపేమో పలు మర్యాదలను తాకట్టు పెట్టాడు. ఆయనేమో సింహాసనం వదులుకొని దిగి వచ్చాడు. నేనేమో కుమారుడైన ఏకైక కుమారుని నేను త్యాగం చేశాను. ఈ త్యాగాలన్నిటి మీద మీరు చక్కగా క్రిస్మస్ చేసుకోండి, ఆరాధన చేసుకోండి అని దేవుడు జ్ఞానులకు ఒక నక్షత్రాన్ని పెడితే ఆ నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు ఏం చేశారు? ఆరాధన చేయకుండా కలవరం పుట్టించేశారు. ఈరోజు చాలాసార్లు మనం చేసేటువంటి తప్పుడు నిర్ణయాలకి సరైన ఆరాధన చేసుకోకుండా, సరైన ఆరాధన అత్త సైతమైన క్రిస్మస్ ఆరాధన చేసుకోకుండా ఆ పండుగ రోజు కూడా మనలో కలవరమే. జీవితం అంతా కలవరమే, ఆ రోజు కూడా కలవరమే. మనం కలవరమే, మనతో ఉన్న వాళ్ళు కూడా కలవరమే. ఏ రోజు రాజు కలవరం పుట్టింది, ఆయనతో పాటు యెరూషలేము వారందరికీ. మనం ఒక్కరమే కలవరం కాదు, ఇల్లంతా కలవరమే. ఆ రోజు దుమ్దాం కావాల్సిందే. బట్టలు లేవా, నాకు చీర తేలేదా, దుమ్దాం. పిల్లలకు బట్టలు లేవా, దుమ్దాం, కలవరమే. ఆడే ఆడ చర్చిలో భోజనం పెడితే మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట ఏంటి తీసుకురాపో, లేకపోతే కలవరమే. ఏదీ లేకపోయినా, ఇంట్లో ఏదీ లేకపోయినా కలవరమే. కొత్త బట్టలు తెచ్చినా కలవరమే. చూసినావా వాళ్ళు మంచుకునే, నాకు ఇట్లాంటివి తీసుకున్నావు. క్రిస్మస్ చేసుకున్నా దేవుడా అని చెప్పేసి బాబు అని చెప్పి దేవుడు చక్కని పండుగను త్యాగాలతో కూడుకున్నటువంటి సమర్పణను మీకు ముందు పెడితే జ్ఞానులు పోయి సంతోషానికి బదులు ఏంది పుట్టించారు? వాళ్ళు కలవరం పుట్టించారు. నువ్వు కలవరం పుట్టిస్తున్నావా? కలవరం వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చేతులు వేసుకుంటున్నాడు. ఏ రోజు వచ్చి ఏం తెలవనట్టుగా అమాయకుడిగా, మా ఇంట్లో బాబు పుట్టలేదు నాయన, ఆ రాజు ఎవరు నాకు తెలియదు, మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడ పుట్టాడు తెలుసుకొని వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధన చేస్తాను. లోపల గుళ్ళకు తంత్రం పెట్టుకుని ఆ మాట చెప్పాడు. సరే, మీ ఇంట్లో పుట్టలేదా?
వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయారు కానీ వీళ్ళు కలవరం పోలే. జ్ఞానులు వెళ్ళిపోయారు కానీ యెరూషలేములో కానీ హేరోదులో కానీ కలవరం పోలే. చూస్తాము, అదే కలవరంతో వస్తున్నారు. వస్తారేమో వస్తారేమో వస్తారేమో. వారు పుట్టించిన కలవరానికి నష్టం ఏంటి తెలుసా? 2 సంవత్సరాల మగ పిల్లలందరూ చనిపోయారు, చంపబడ్డారు. క్రిస్మస్ ఆరాధన అర్థసహితంగా చేసుకోవాల్సినటువంటి వారు ఎంత నష్టాన్ని, ఎంతమంది ప్రాణాలను బలిగొన్నారు తెలుసా? ఆ రోజుల్లో ఉన్నటువంటి మగపిల్లలందరూ 2 సంవత్సరాల వయసు కలిగిన మగపిల్లలందరినీ చంపేయడని ఈరోజు ఆజ్ఞ జారీ చేశారు. చంపబడ్డారు. ఆరాధన చేసుకోవాల్సిన నీవు అర్థసహితంగా చేసుకోకపోతే ఎంత నష్టం కలుగుతుందా? వెళ్ళారు జ్ఞానులు వెళ్ళారు. మళ్ళా నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. చూడండి, అక్కడ చాలా మనం ఆ వాక్యాన్ని కనుక జాగ్రత్తగా చదివితే నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళారు. నక్షత్రం వారికి దారి చూపింది. నక్షత్రాన్ని వారు వెంబడించారు. నక్షత్రం ఆగలేదు కానీ వీళ్ళాగారు. ఇక్కడ హేరోదు ఇంటి దగ్గర వీళ్ళాగారు. నక్షత్రం అలాగా వెళ్ళిపోతూనే ఉంది కానీ వీళ్ళు మాత్రం హేరోదు ఇంటి ఇదే. నక్షత్రం ఆగితే కదా వీళ్ళు ఆగాల్సిందే. కానీ ఆ నక్షత్రం ఆగకుండానే హేరోదు ఇల్లు చూసి ఇదే హేరోదు ఇల్లు, ఇదే రాజుల్లో. మన వాక్యం అనుసరిస్తూ మధ్యలో ఆగిపోతాం. అందుకే కలవరం స్టార్ట్ అవుతాయి మనలో. వాక్యాన్ని వెంబడిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకుని కొంచెం దూరం వెళ్తాం, చివరి దాకా వెళ్దాం, మధ్యలో ఆగుతాం. ఆగిన తర్వాత వస్తుంది మనలో కలవరం. వాళ్ళు ఎప్పుడైతే హేరోదు దగ్గరికి వెళ్ళారో హేరోదు చెప్పారు, మా దగ్గర కాదంటే మళ్ళీ ఆ నక్షత్రం వైపు చూస్తున్నారు. నక్షత్రం మెల్లగా కదులు తిరిగి ఉంది, దారి చూపిస్తూనే ఉంది. మళ్ళా ఆ దారి వెంట కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తున్నారు. అది నేరుగా యేసు ప్రభు పుట్టిన చోటికి తీసుకెళ్తుంది. క్రిస్మస్ లో తప్పుడు నిర్ణయం చేస్తే ప్రమాదం జరుగుతుంది. మనకి సరైన రీతిలో ఆరాధన చేయకపోతే, సరైన రీతిలో వాక్యాన్ని నెరవేర్చుకోకపోతే, సగం పాటించి సగం విధేయత చూపి సగం విధేయత చూపించకపోతే నష్టం మనకే, కలవరం మనకే. దేవుని వాక్యాన్ని అర్థసహితంగా ఆత్మీయంగా అర్థం చేసుకొని ముందుకెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. జ్ఞానం గురించి చెప్పినప్పుడే కొంచెం వివరణ చెప్తాను. ఆ తర్వాత గొల్లలు కూడా యేసు ప్రభును ఆరాధించడానికి వెళ్ళారు. గొల్లల దగ్గరికి వెళ్ళింది దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా. కానీ ఆ గొల్లలకి, ఆ గొర్రెల కాపలకి గాబ్రియేలు దేవదూతని చెప్పాడు, అయ్యా మీ కొరకు లోకరక్షకుడు ఈ లోకమందు పుట్టి ఉన్నాడా. దానికి ఇది ఆనవాలు. ఒక శిశువు 10 గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటా, మీరు చూచెదరా. మనందరూ గొర్రెల కాపలు, లోక జ్ఞానం లేనటువంటి వారు, నాగరికత లేనటువంటి వారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువును ఆరాధన చేశారు. వచ్చి రాని మాటలతో దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు. తిరిగి వెళుతూ చదువున మాట లూకా సువార్త 4 గొల్లలు తిరిగి వెళుతూ ఎన్నో వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత
ఇక్కడ చదువు నేను 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం వచ్చింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి దేవునికి మహిమలు, దేవుని స్తుతిగానాలు చేస్తున్నారు, ఆరాధన చేస్తారు. గొల్లలండి, లోక జ్ఞానం తెలియదు. అడవుల్లో ఉండేటువంటి ప్రజలు, మనుషులకి వారికి మీద సంబంధాలు ఏముండవు. తెల్లారులైతే గొర్రెలు కాసుకుంటూ, తెల్లారులైతే అడవిలో గొర్రెల క్షేమం చూసుకుంటూ, ఆ తోడల నుంచి ఆ పులుల నుంచి సింహాల నుంచి ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఆ గొర్రెల ముందును పెంపు చేసుకున్నటువంటి వారు. గొర్రెల గురించి వారికి బాగా తెలుసు, కానీ లోకం గురించి పెద్దగా జ్ఞానం లేనటువంటి వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పాడు, ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చెప్పగానే అరే మన కొరకు లోకరక్షకుడు అంట, మన కొరకు పుట్టాడంట, వెళ్దాం పదా, ఆయన ఆరాధన చేద్దాం పదా, ఆయన పూర్తి చేద్దాం పదా అనుకున్నారు. వచ్చారు. వచ్చి వారు ప్రభువును స్తుతించారు, ప్రభు నామాన్ని మహిమపరిచారు. చూడండి 15వ వచనం నుంచి ఒక మాట అంటాడు, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేములకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసి వారు చూసి ఆ శిశువుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారంట వాళ్ళు? చూసి ఆ శిశువును ఆ మరియమును చూశారు. ఆ పరలోకం నుండి వచ్చిన దేవదూత తమతో చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నారు. తిరిగి వెళుతూ ఏం చేశారు వాళ్ళు? ప్రచురము చేశారు, ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఏమని ప్రకటించారు? లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే పాపములకు విమోచకుడు, ఆయనే సర్వాధికారి. యేసు క్రీస్తు గురించి లోకమంతా కూడా వారి పోతున్న ప్రతి దారిలో ఎక్కడ మనుషులు కనబడితే అక్కడ ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనమేం చేస్తున్నాం? క్రిస్మస్కి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, ఆమె అనగానే బాయ్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ బోలో మరి నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి అబ్బా అలసిపోయినా కొంచెం పడుకోవాలి. పడుకొని లేచి సాయంత్రం అవుతుంది, మళ్ళీ తినాలిగా. అదే పని మనకి. ప్రచురణ చేస్తున్నాము. పిల్లలు ఏం చేశారు? విన్న వాటిని, కన్న వాటిని, వాళ్ళకు చెప్పబడినటువంటి మాటలను ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ త్యాగం అదే. అని మేము చెప్తే ఎవరింటాడు? అసలు మేము చెప్తే అసలు సమాజంలో గుర్తున్నదా? సమాజంలో మాకేమైనా గుర్తింపు ఉందా? మేము చెప్తే ఎవరైనా నమ్ముతాడా? అరే నువ్వు గొర్రె కాసుకుంటాడివి, నీకేం తెలుసురా అంటారు. మా మాటకు విలువ లేదు, అసలు మాకే విలువ లేదు. మేము చెప్తే ఎవరు వినరు, మేము చెప్పం అని నోరు మూసుకుని పది మాట. విను వినకపో, చెప్పడం నా ధర్మం, చెప్పడం నా బాధ్యత. మేము చూసాం, మేము విన్నాం, మేము కళ్ళారా చూసాం, అనుభవించాం. సో మేము చూసింది, విన్నది, అనుభవించింది చెప్పక ఉండలే అని అనుకుని వారు ప్రచురము చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతమందికి యేసు క్రీస్తు గురించి నువ్వు ప్రచురణ చేశావు? క్రిస్మస్ గురించి
ఎంతమందికి నువ్వు చెప్పావు? యేసుక్రీస్తు పునరుత్థానం గురించి, ఆయన రాజ్య సువార్తల గురించి, రక్షించబడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పి రక్షణ నడిపించావు? ఏమీ లేదు. ఎందుకు? క్రిస్మస్ చేసుకోవడానికే పుట్టాను నేను. ఒకరి త్యాగాల మీద కట్టబడి ఉంటుండేది ఈ క్రిస్మస్. ఆ ఇద్దరు విధేయత చూపారు. వాళ్ళిద్దరు విధేయత చూపారు. జ్ఞానులు కూడా విధేయత చూపారు. దేవుని వాక్యానికి వెళ్ళారు, కానుక సమర్పించారు, మొక్కారు, నమస్కారం చేశారు. తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు అదే గాబరేలుతో, చే జ్ఞానులారా, మీరు వచ్చిన దారిన వెళ్ళకండి, వచ్చిన దారిన వెళ్ళకండి. ఇప్పుడు దాకా నోరు మూసుకొని వచ్చారే, ఇప్పుడు నోరు మూసుకొని వెళ్ళకండి. నోరు తెరిచి ప్రచురణ చేసుకుంటూ వెళ్ళండి. మీరు వచ్చిన దారిని వెళితే మళ్ళా లేనిపోని ప్రమాదం జరుగుతుంది. హేరోదు కాచుకొని కూర్చున్నాడు. ఆ రాజును చంపుదామని, వచ్చిన దాని వెళ్ళకనని జ్ఞానులకు చెబితే వెంటనే ఆ వాక్యానికి, ఆ మాటలకు లోబడ్డారు. జ్ఞానులు వాళ్ళు లోబడ్డారు కనుకనే ఈరోజు నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు, నేను క్రిస్మస్ చేసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా, వాక్యానికి విధేయత చూపుతున్నామా? మరియమ్మ విధేయత చూపింది, యోసేపు విధేయత చూపాడు, జ్ఞానులు విధేయత చూపారు, గొల్లలు విధేయత చూపారు. వారు విధేయత చూపారు కనుకనే మనకు క్రిస్మస్ జరుగుతుంది. మరి దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపుతున్నావా? చూపకపోతే ప్రభువా, నీ వాక్యానికి నువ్వు విధేయత చూపాలి. సగం చూపించకపోతే చాలా మంది మగపిల్లలు చచ్చిపోయారు. అనుసరించినట్టే అనుసరించారు వాక్యాన్ని, ఆ నక్షత్రాన్ని అనుసరించినట్టే అనుసరించారు, ఆ వెంబడించినట్టే వెంబడించారు. నక్షత్రం ఆగిపోలేదు, కానీ వీళ్ళు ఆగిపోయారు. పెద్ద ప్రమాదం జరిగింది, పెద్ద ఉప్పని జరిగింది. అక్రమానికి ప్రతీకారంగా 2 సంవత్సరాల మగపిల్లలు అందరూ చంపబడ్డారు. సగం విని సగం వినకపోతే, సగం అనుసరించి సగం అనుసరించకపోతే, సగం విధేయత చూపి సగం విధేయత చూపకపోతే భయంకరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. క్రిస్మస్ అంటే వారు సమర్పించుకున్నారు, విధేయత చూపారు, సమర్పించుకున్నారు. ఈ 2 వారి జీవితంలో జరిగాయి. ఈ 2 వారి జీవితంలో జరిగింది. మరియమ్మ విధేయత చూపింది, గర్భాన్ని సమర్పించుకుంది. యోసేపు విధేయత చూపాడు, తన మాన ప్రాణాలు పణంగా పెట్టాడు, తన పౌర మర్యాదలన్నీ కూడా పణంగా సమర్పించుకున్నాడు. పోతే అనుకున్నాడు దేవుడి కొరకు. యోసేపుకు బరువు మర్యాదలు పోయినాయి. ఈ లోకంలో నన్ను ఎవరు చులకన చూసినా పర్లేదు, నన్ను ఎవరు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ మరియమ్మను చేర్చుకునే వ్యక్తిని కావాలి, మరియమ్మకు అండగా నిలబడిన వ్యక్తిని కావాలి. ఈ లోకపరంగా యేసు ప్రభువు తండ్రిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిని కావాలనుకున్నాడు ఆయన. జ్ఞానులు అరే ఇప్పుడు దాకా ప్రమాదంలో ఉన్నా, పొచ్చిపోయింది, ముంచుకుపోయింది, చేయకుండా తప్పు చేశాం, సరి చేసుకున్నా, మరలా వారిని బోధించబడ్డది. నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళకండి, వేరొక మార్గం వెళ్ళండి. తప్పును సరి చేసుకున్నారు, వేరే మార్గంలో వెళ్ళారు కనుక ఆ క్రిస్మస్ వాళ్ళు చంపబడకుండా 33 సంవత్సరాలు వర్తించబడ్డాడు. కానీ నువ్వు క్రిస్మస్ వాళ్ళనిగానే చంపేస్తున్నావు కదా, నీ వక్ర బుద్ధితోటి పాటించని ఈ వాక్యాల జీవితంతో నీ క్రిస్మస్ వాళ్ళని ఆ తొట్టిలో ఉండగానే చంపేస్తున్నానే. ప్రేమిన దేవుడు వల్ల గొల్లలు జ్ఞానం లేనిటువంటి వారు, తెలివి లేనిటువంటి వారు, వారి మాటకు విలువ లేదు, అయినా మేము ప్రచురణ చేస్తామని చేసుకుంటూ వెళ్ళిపోయారు. తల వచ్చిన
కళ్ళు మూసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, క్రిస్మస్ అంటే త్యాగాల మీద పునాది వేయబడ్డది. తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని సమర్పించుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు తన సింహాసనమును సమర్పించుకున్నాడు. మరియమ్మ తన గర్భమును సమర్పించుకుంది. దేవుని మాటకు లోబడ్డది, విధేయత చూపింది, ప్రాణాలకు తెగించింది, చావడానికి సిద్ధపడ్డది. యోసేపు దేవుని మాటకు లోబడ్డాడు. నీతిమంతుడు ఇతరులను అవమానపరచడం ఇష్టం లేదు, ఇతరులను కించపరచడం ఇష్టం లేదు. ఆయనకి రహస్యంగా విడిపోవాలనుకున్నాడు. దేవుని మాట విన్నాడు. అవమానాన్ని, పరువులు, మర్యాదలు, పేరు ప్రఖ్యాతలను పనంగా పెట్టాడు, తాకట్టు పెట్టాడు. నాకు అవి లేకపోయినా పర్వాలేదు, నేను మరియమ్మను చేర్చుకోవాలి. వారు త్యాగం చేశారు, కానీ ఈ రోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా. గొల్లలు తెలివి లేదు, జ్ఞానం లేదు, మా మాట ఎవరు వినరు అనుకోలేదా? మేము చూసిన వాటిని, కన్న వాటిని ప్రవచనం చేయడం తప్పదు. ప్రవచనం చేసుకుంటూ వెళ్ళాను. దేవుని స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్ళాను. స్వార్థ ప్రకటిస్తున్నావా? ఈ వారంలో ఎవరైనా ప్రకటించావా? ఎందుకు ప్రకటించలేదు? నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. గొల్ల నుంచి ఆరాధన చేసి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాను కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నా, ఎవరిని ప్రకటిస్తున్నావా? స్వార్థ యేసు ప్రభుని గురించి, లోక రక్షకుడు ఈ లోకములో పుట్టాడని సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నావా? ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన చాలి కలిగిన దేవుడని, ఆయన కరుణామయుడని ప్రజలకు తెలియజేస్తున్నావా? పాపలను రక్షించిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రకటించాలి. జ్ఞానులు ముందు పొరపాటు జరిగింది వారు చెప్తున్నారు. నక్షత్రాన్ని అనుసరించినట్టు అనుసరించారు. సొంత జ్ఞానులు ఆధారపడ్డారు. చాలాసార్లు మన జీవితంలో అదే జరుగుతుంది. కొంచెం వాక్యం తెలిస్తే చాలు, దానికి సొంత జ్ఞానాన్ని జోడిస్తాం. మనం రాసిట్లోనే పుడతారు కదా యేసయ్య. ఆ బాలుడు ఎవరైనా పుడితే రాసు కుటుంబంలో రాసులో పుడతాడు కదా, రాసిట్లోనే పుడతాడు అనుకొని సొంత జ్ఞానాన్ని దానికి అప్లై చేశారు వాళ్ళు. ఇది రాసిలే, ఇల్లనే పుట్టుంటాడని సొంత జ్ఞానాన్ని ప్రదర్శించారు. తద్వారా సొంత జ్ఞానాన్ని జోడించడం ద్వారా 2 సంవత్సరాల మగ పిల్లలందరూ కూడా చదవబడ్డారు. సొంత జ్ఞానాన్ని, వాక్యానికి సొంత జ్ఞానాన్ని జోడిస్తే, వాక్యాన్ని అనుసరించినట్టు అనుసరించి వాక్యం మధ్యలో దూరి నీ సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఉపయోగిస్తే ప్రమాదం నీకే. వాళ్ళు తప్పు చేశారని తెలిసి దేవుడు సరిచేయాలని చూశాడు. వాళ్ళు వెళ్ళి ఆరాధన చేసి కానుకలు సమర్పించి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు మరల దర్శించి వచ్చిన దాన్ని మరల వెళ్ళి ప్రమాదము వచ్చి ఉంది, మీరు వేరే మార్గంలో వెళ్ళండి. ఆ మాటకు విధేయత చూపాడు, తప్పును గ్రహించాడు. విధేయతే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరిగిస్తుంది. విధేయత లేకపోతే, వాక్యానికి విధేయత చూపకపోతే ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా జీవితంలో వెళ్తలే. వారందరూ విధేయత చూపారు, క్రిస్మస్ జరిగించుకున్నారు.
నువ్వు విధేయత కలిగి సమర్పించుకుంటే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు మనం దీవించి ఆశీర్వదించినారు. ఒకరు ప్రార్థన చెప్తారా? స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన చేస్తున్నామంటే అవమాన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అన్ని త్యాగం చేసుకుంటారు జీవితాలు. నానా ఈరోజు ప్రభా ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఒక ఆరాధన మేము చేస్తున్నాము. ఒకరిని ప్రభా త్యాగం చేయడం మా జీవితాలు సమర్పించుకొని బ్రతికేసుకోవడం త్యాగం చేసి స్వార్థను ప్రకటించడం జీవితాలు త్యాగపూర్వకంగా నడిపించండి. ఆత్మ పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు ప్రభువు ధరించిందని వివేకం ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఆత్మ ద్వారా ప్రభా మాకు నడిపించిన స్వార్థ ప్రకటిస్తారు. ప్రభా మా జీవితాలు బాగుపడతారు. సహాయం నమ్ముకోండి తండ్రి. ఆయన మేము ప్రభా మేము ప్రకటించడానికి సువార్తను ప్రభా ప్రకటించడానికి సహాయం అనేక జీవితాలు వెలుగులో నడిపించడానికి మమ్మల్ని భద్రపరిచి ఆత్మపూర్ణమే నడుచడానికి ప్రభా సహాయం మాకు దయచేయండి. చూపించండి, సమర్పించండి, మాకు దయచేయండి. ప్రభా యేసు నడిపించిన అలాగే తల నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు శరీరమునకు సాదృశ్యంగా ఉంచబడినారంటే ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉంచబడిన ద్రాక్ష ఉంది. అందులో మనం పాలపడటం పొందుదాం. నేను మీకు అపకముడు దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభు యేసు తాను అపకముడు రాత్రి ఒక రెట్టుని